అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు పప్పు పిండి కూర చేసి చూపిస్తాను. పిండి కూర అంటే ఏంటంటే కొండపిండి కూర అంటారు. నేను మిద్దె తోటలో వచ్చిందేనండి, తొట్టెలో వచ్చింది. ఆ పిండి కూర వేస్ట్ చేయకుండా నేను కట్ చేసి పప్పులో వేసుకున్నాను. పావు కప్పుతో పెసరపప్పు, పావు కప్పుతో ఎర్రపప్పు, పావు కప్పుతో కందిపప్పు, ఈ 3 కప్పు పప్పులు కలిపి నేను కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఈ పిండి కూర మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా వేసుకున్నాను. కొంచెం పసుపు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కారం, వాటర్ 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులోకి 3 టమాటాల దాకా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పుని ఇట్లా మెదుపుకోవాలి. ఇట్లా బాగా మెదుపుకున్న తర్వాత ఈ కుక్కర్లోంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. పప్పు మీకు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. పప్పు కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం హాట్ వాటర్ కలుపుకోవాలండి. చల్లని నీళ్ళు కలపకూడదు ఎప్పుడు కూడా పప్పులో. ఈ పప్పుకి సరిపడగా సాల్ట్ కలిపేసుకొని పోపు పెట్టుకుందాం. పోపుకి నూనె పోసుకొని స్టవ్ వెలిగించి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం వేగనిద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అసలు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి, కానీ కార్తీక మాసం కాబట్టి వెల్లుల్లిపాయ వాడమండి మేము. కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు వేగిపోయిందండి. పోపు వేగిపోయినాక ఈ పప్పులో వేసుకొని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరిన్ని వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.